కప్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు క్రీడల పట్ల మన క్రీడాకారుల యొక్క అభివృద్ధి పైన ఎంతో మక్కువ ఉన్న వ్యక్తి. క్రీడలంటే చాలా ఆసక్తిగా మరి వాళ్ళకి ఎక్కువ మన రాష్ట్రం నుండి క్రీడాకారులు తయారు కావాలని, మరి దేశానికి వారు మంచి పేరు తీసుకురావాలని, అది తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు మరి దేశంలో వెళ్ళేసి మన యావత్ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర పేరును మారు మోగించాలని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందరికీ అన్ని రకాలుగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే మరి అనేక విభాగాల లోపల కూడా ఏజ్ వైజ్గా వెయిట్ వైజ్గా వాళ్ళ లోపల కూడా వాళ్ళని పోటీల లోపల పెట్టేస్తే వాళ్ళ లోపల ఒక మంచి నైపుణ్యత బయటకు వస్తుంది సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క ఆట పోటీలు పెట్టడం జరుగుతుంది. అయినా ఈ సంవత్సరము ఒక ప్రత్యేకత ఉంది. మరి మీకు అందరికీ తెలుసు, మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము దశాబ్ది ఉత్సవాల్లో మరి మొదటిసారిగా మన యొక్క సీఎం కప్ యొక్క పోటీని మనం పెట్టుకోవటం జరిగింది. మరి సీఎం కప్ పోటీ లోపల దాదాపు 18 విభాగాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాదాపు 2 లక్షల మంది ఈ యొక్క ఆట పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి అందరికీ కూడా పార్టిసిపేట్ చేస్తున్న వివిధ 33 జిల్లాల నుండి వచ్చిన వివిధ క్రీడాకారుల యొక్క నైపుణ్యతతో బయటికి తీసి జిల్లా స్థాయి లోపల వాళ్ళకి కాంపిటీషన్ గత 15వ తారీఖు నుండి మొదలు పెట్టడం, వాళ్ళు జిల్లా స్థాయి నుండి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసేందుకు, వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలో క్రీడాకారులుగా దించేందుకు రేపు జరగబోయే ఎల్బీ స్టేడియం లోపల రాష్ట్ర స్థాయి పోటీలు సీఎం కప్ పోటీలు పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు డైనమిక్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు తారక రామారావు గారు, అదేవిధంగా మరి క్రీడా శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, మరి సిటీ డైనమిక్ మరి అందరు మంత్రివర్యులైన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ విధంగా అనేక మంది మరి మహమ్మద్ అలీ మరి యొక్క హోమ్ మినిస్టర్ గారు, ఈ విధంగా చాలా మంది మరి ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మీ ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమం లోపల మరి ఇక్కడ జరిగిన కార్యక్రమం క్రీడాకారులకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా మాకు ఇక్కడ స్థానికంగా డిఎస్ఓ అయిన సుధాకర్ రావు గారు నిజంగా వాళ్ళకి నేను అప్సెట్ చేస్తున్నాను. వాళ్ళు సతగా క్రీడాకారుడు, అనేక నేషనల్స్ ఆడే క్రీడాకారుల యొక్క అవసరాలు ఏముంటాయో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు బాగా కష్టపడి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన మరి ఛాలెంజ్ గా ఈ యొక్క సీఎం కప్ కాబట్టి వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొనేసి మమ్మల్ని కూడా అందరినీ కూడా, నేను ఒక సతగా క్రీడాకారుడు కాబట్టి నేను బీఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూడా నాకు కూడా దీంట్లో భాగస్వాములు చేయడం జరిగింది. వాళ్ళు మాకు క్రీడాకారులకు మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్రీడాకారులకు మరి కిట్ ఇమ్మని చెప్పడం జరిగింది, దుస్తులు లో వాళ్ళు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి నేను క్రీడాకారులు నా వంతు సాయంగా వాళ్ళు దాదాపు 18 విభాగాలకు చెందిన క్రీడాకారులు దాదాపు 290 మంది పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను కిట్ ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ఈ కేవలం కిట్ కాకుండా వాళ్ళని ప్రోత్సహించడానికి హైదరాబాద్ జిల్లా నుండి మంచి రాష్ట్ర స్థాయిలో పోటీ ఎవరైతే చేసి హైదరాబాద్ కు మరి మిడిల్ తీసుకురావాలని వాళ్ళ ప్రోత్సాహకాలు సతాగా మేము కూడా వాళ్ళకు ప్రోత్సహించడానికి కూడా వారికి మా వంతు తోచినదిగా పారిశ్రామికం కూడా ఇవ్వటం కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా వారి యొక్క నైపుణ్యాన్ని గురించి వారికి అందరికీ కూడా మంచి వారికి గుర్తింపుగా వారికి గుర్తించుకునే విధంగా వారికి అందరికీ అవార్డులు రివార్డులు కూడా మంచి బహుమతులు కూడా ఇవ్వబోతున్నాము. మేము ఒకటే చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో విద్య, వైద్య, మరి అదే విధంగా క్రీడా, చదువుల విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేరు, వైద్యానికి సంబంధించిన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేరు, మరి క్రీడాకారుల విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిన్న కాక మొన్న బాక్సింగ్ అంతర్జాతీయ క్రీడాకారిని మరి నికాస్ అయిన ఆమెను నిజామాబాద్ మా తెలంగాణ ముద్దు బిడ్డనే మరి గోల్డ్ మెడల్ తీసుకురావడం, ఈ విధంగా చిన్న చిన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చెప్పడం. అంటే ఇంకా మా బాక్సర్ కూడా నిన్నగాక హుస్సేన్ అని చెప్పేసి అతను కూడా మంచి ఛాంపియన్ అయ్యాడు. ఈ విధంగా మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క క్రీడాకారునికి ఏ విధమైన అవసరాలున్నా అవసరాలను తీర్చే విధంగా వారికి ఎలాంటి లోటుపాట్లు ఉంటా వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ నైపుణ్యతను గురించి మన రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంది. మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా పెట్టడం జరిగింది. మంచి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారికి స్పోర్ట్స్ తో పాటు మంచి విద్యను కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు క్రీడల్లో వెళ్ళి వాళ్ళు నేషనల్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలుగా 2% మరి మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకి మేము
రిజర్వేషన్ కూడా కల్పించాం. ఈ విధంగా వాళ్ళకి సార్ ఇంకా మీరు ఇంత లైక్ మన గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేస్తుంది, యంగ్స్టర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలి? మేము ఒకటే చెప్తున్నాము, ఈ రోజు భారతదేశంలో యువత అనేక రకాలుగా బానిసత్వానికి గురి అవుతున్నారు, అనేక చెడు అలవాట్లకు పోతున్నారు. ఈ చెడు అలవాట్ల నుండి అందరూ కూడా ఈ వైపు రావాలంటే క్రీడలు ముఖ్యం. క్రీడాకారులు ఎవరైతే తయారవుతారో వాళ్ళకి చెడు అలవాట్లకు దూరం అవుతారు. కాబట్టి మీకు తెలుసు, మా భారతదేశంలో మనం రోజు పేపర్ చిన్న చిన్న టీనేజ్ ఉన్న పిల్లలు అనేక చెడు పెడుదారులకు వెళ్తున్న తరుణంలో వాళ్ళకి ఒక క్రమశిక్షణ రావాలంటే స్పోర్ట్స్లో ఉండటం వల్ల వాళ్ళకి క్రమశిక్షణ అబ్బుతుంది, విద్యాబుద్ధులు పెరుగుతాయి, శారీరక దారుఢ్యం పెరుగుతుంది, మంచి ఆలోచనలు ఉంటారు, మంచి డిసిప్లిన్ వస్తుంది. కాబట్టి నేను యువతకు చెప్తున్నాను, ఇంత మంచి అవకాశం సీఎం కప్ యొక్క ఉద్దేశమే ఇది. క్రీడాకారులు చెడు వ్యసనాలకు గురి కాకుండా మంచి యొక్క అలవాట్లకు మరి వాళ్ళు అలవర్చుకొని మళ్ళీ క్రీడాకారుల లోపల వస్తే మంచి క్రీడాకారుడుగా మరి వారికి కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో లోపల ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే వాళ్ళుగా తయారవుతారని చెప్పి ఒక సదుద్దేశంతోనే మళ్ళీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది. సో గర్ల్స్ మీ అందరికి పార్టిసిపేట్ చేసి ఎట్లా అనిపిస్తుంది? గెలిచినాక స్పాన్సర్స్ ఎవరు ఇచ్చారు మీకు? 6:30 కి మ్యాచ్ స్టార్ట్ డిన్నర్ అయిన తర్వాత మీ అందరిని కూడా మీ అకామిడేషన్లకు బస్సులు వస్తాయి, తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంతకు ముందు మీ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ సబ్మిట్ చేయాలి. మౌత్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సెట్ అవుతుంది.